మనం ఒక్కసారి ఒక విచిత్రమైన పరిస్థితిని ఊహించుకుందాం. మన దేశంలో ప్రభుత్వానికి చెందిన పెద్ద పెద్ద గోదాములున్నాయి కదా! హ్మ్. ఆ గోదాముల్లో ఆహారధాన్యాలు ఎంతలా నిండిపోయాయంటే అంటే నిల్వ చేయడానికి కూడా స్థలం లేనంతగా నిండిపోయాయి. అవును కరెక్ట్. అసలు స్థలం లేక ఆరు బయట టార్పోలిన్ కవర్ల కింద వాటిని అలా వదిలేశారు. ఆ ధాన్యం వానలకు తడుస్తోంది, ఎలుకలు తింటున్నాయి, కుళ్ళిపోతోంది కూడా. నిజంగా చూస్తే అదొక దారుణమైన పరిస్థితి. అవును. కాని సరిగ్గా అదే దేశంలో, అదే సమయానికి లక్షలాది మంది పిల్లలు రాత్రిపూట కడుపులో పచ్చి మంచినీళ్లు పోసుకొని ఆకలితో నిద్రపోతున్నారు. కరెక్ట్. ఇది వినడానికి ఏదో కల్పిత కథలా అనిపించొచ్చు కానీ ఇది మన కళ్ల ముందు కనిపిస్తున్న కఠోర వాస్తవం. అంతే కదా! మన దేశపు ఆహార భద్రత వ్యవస్థలో ఉన్న అతిపెద్ద వైరుధ్యం ఇదే అనమాట. మన దగ్గర ఉన్న మూలాధారాలు అంటే ఆ ప్రభుత్వ విధానాలు, ఆర్థిక విశ్లేషణలు, ఇంకా చారిత్రక నివేదికల ఆధారంగా ఈరోజు మనం ఈ సంక్లిష్టమైన అంశంలోకి ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. తప్పకుండా. ఎందుకంటే ఆహార భద్రత అంటే కేవలం పొలాల్లో ధాన్యం పండించడం మాత్రమే కాదు కదా. ఖచ్చితంగా కాదు. ఆ పండిన గింజ అసలు ఆకలితో ఉన్న పేదవాడి కంచంలోకి ఎలా చేరుతుంది, లేదా ఎందుకు చేరలేకపోతోంది అనేదే ఇక్కడ అసలు కథ. అవును. ఉమ్. అసలు ఒక దేశం స్థాయిలో ఈ ఆహార భద్రత అనేదాన్ని ఎలా కొలుస్తారు అన్నది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక సూపర్ మార్కెట్ ఉందనుకోండి. చెప్పండి. మార్కెట్ నిండా సరుకులుంటే దాన్ని మనం లభ్యత అంటాం. అంటే వస్తువులక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అవును. ఆ తర్వాత ఆ మార్కెట్ మన ఇంటికి దగ్గరగా ఉండి, అక్కడికి వెళ్ళడానికి మనకి ఎలాంటి అడ్డంకులు లేకపోతే దాన్ని అందుబాటు అంటాం. కరెక్ట్. దీన్నే యాక్సెసిబిలిటీ అంటారు. కానీ అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది అంటే, ఆ మార్కెట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన వస్తువును కొనేందుకు జేబులో డబ్బులున్నాయా లేదా అన్న దగ్గర. దీన్నే మనం కొనుగోలు శక్తి అంటాం. అఫోర్డబిలిటీ. అంతే. ఈ మూడు కరెక్ట్గా పనిచేసినప్పుడే నిజమైన ఆహార భద్రత ఉన్నట్లు లెక్క. ఇక్కడే మనం ఆలోచించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఏంటది? ఈ జేబులో డబ్బులు లేదా కొనుగోలు శక్తి అనే దాన్ని మనం కేవలం నెల జీతం కోణంలోనే చూస్తుంటాం సాధారణంగా. ఆ అంతే కదా మరి. కానీ నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త అమర్త్యసేన్ గారు దీని ఒక సరికొత్త కోణంలో విశ్లేషించారు. ఆయన దీన్ని ఎంటైటిల్మెంట్స్ అన్నారు. ఎంటైటిల్మెంట్స్ అంటే ఇది ఎలా పనిచేస్తుంది? దీన్ని మనం ఒక టూల్ కిట్ లేదా ఒక భద్రతా వలయంగా అనుకుందాం. మార్కెట్లో ఎంత బియ్యం ఉందన్నది మీ ఆకల్ని తీర్చదు కదా. ఆ బియ్యాన్ని కొందేందుకు మీ దగ్గర ఎలాంటి అర్హతలు లేదా సాధనాలున్నాయన్నదే ముఖ్యం. అర్థం కాలేదు. ఇంకొంచెం వివరంగా చెప్తారా? తప్పకుండా. ఉదాహరణకు ఒక చేనేత కార్మికుణ్ణి తీసుకుందాం. అతను తన పొలంలో ఆహారం పండించడు, కేవలం బట్టలు మాత్రమే నేస్తాడు. అవును. ఇక్కడ అతని ఎంటైటిల్మెంట్ ఏమిటి అంటే తను నేసిన బట్టలకి మార్కెట్లో వచ్చే ధర, ఆ డబ్బుతో అతను కొనగలిగే బియ్యం. ఓకే. ఒకవేళ బట్టల ధర అకస్మాత్తుగా పడిపోయిందనుకోండి, మార్కెట్లో టన్నుల కొద్దీ బియ్యం ఉన్నా సరే అతని ఎంటైటిల్మెంట్ పడిపోయింది కాబట్టి అతను ఖచ్చితంగా ఆకలితో అలమటిస్తాడు. అబ్బా ఎంత కరెక్ట్గా చెప్పారు. అంటే మార్కెట్లో ఆహారం ఉన్నా కొనే శక్తి లేకపోవడం. అవును. అంటే ఒక వ్యక్తి తన సొంతంగా ఎంత ఉత్పత్తి చేయగలడు, తన నైపుణ్యంతో ఎంత మార్పిడి చేసుకోగలడు, అలాగే కష్టకాలంలో ప్రభుత్వం నుండి అతనికి ఎంత సాయం అందుతోంది, ఈ మొత్తం నెట్వర్క్ మీద అతని ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. నిజమే. అందుకే భూకంపాలు కాని కరువులాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న మధ్యతరగతి కుటుంబాలు కూడా ఒక్కసారిగా ఎందుకు రోడ్డున పడతాయో ఈ నెట్వర్క్ ఎంటైటిల్మెంట్ సిద్ధాంతం చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే ఈ ఎంటైటిల్మెంట్స్ కుప్ప కూలడం వల్లే కదా చరిత్రలో ఎన్నో ఘోరమైన కరువులు ప్రాణాలను బలిగొన్నాయి. ఖచ్చితంగా. మనం 1943లో స్వాతంత్రానికి పూర్వం వచ్చిన బెంగాల్ కరువు చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కరువులో దాదాపు 30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 30 లక్షలు. నిజంగా అదొక పెను విషాదం. అవును. కాని ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ సమయంలో బెంగాల్లో పూర్తిగా ఆహారం లేకుండా పోలేదని చరిత్రకారులు చెబుతారు. అవునా? మరి ఎందుకు అంతమంది చనిపోయారు? ఆ రెండవ ప్రపంచ యుద్ధం ప్రభావం వల్ల, అలాగే వ్యాపారులు బ్లాక్ మార్కెట్ చేయడం వల్ల బియ్యం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. ఓహో, అంటే ధరలు పెరిగిపోయాయా? కరెక్ట్. దీనివల్ల ఎవరి ప్రాణాలు పోయాయంటే జమీందారులవి కాదు, రోజువారీ సంపాదనపై ఆధారపడే వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు, పడవలు నడిపేవారు, వీళ్లే ఎక్కువ బలి అయ్యారు. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు వాళ్ళ ఎంటైటిల్మెంట్ టూల్ కిట్ పనికి రాకుండా పోయిందనమాట. సరిగ్గా చెప్పారు.
వాళ్లు బియ్యం కొనే ఆర్థిక శక్తిని కోల్పోయారు. ఇదంతా ఏదో గతకాలపు చరిత్ర అనుకోవచ్చు కాని నేటికీ ఆకలి అనేది ఒక్కొక్కరిని ఒక్కోలా వేధిస్తుంది. నిజమే. మన దగ్గరున్న మూలాధారాలలోని 2 క్షేత్రస్థాయి ఉదాహరణలు చూస్తే ఇది మనకు బాగా అర్థమవుతుంది. ఛత్తీస్గఢ్లోని రాయపూరుకి చెందిన రాము అనే వ్యవసాయ కూలీ పరిస్థితి ఒకసారి చూద్దాం. చూద్దాం. వ్యవసాయ పనులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. విత్తనాలు నాటేటప్పుడు, కోతలు కోసేటప్పుడు పని బాగా దొరుకుతుంది. అవును, ఆ సీజన్లో డిమాండ్ ఉంటుంది. కాని మధ్యలో, అంటే ఆ పంట ఎదుగుతున్న 4 నెలల కాలంలో అతనికి అస్సలు పని దొరకదు, ఆదాయం ఆగిపోతుంది. అప్పుడు ఆ కుటుంబం తీవ్రమైన ఆకలిని అనుభవిస్తోంది. దీన్నే సీజనల్ ఆకలి అంటారు. అంటే ఇది ఒక నిర్దిష్టమైన కాలంలో వచ్చే ఆకలన్నమాట. కరెక్ట్. ఇది వ్యవసాయ రంగంలో ఉన్న నిర్మాణాత్మక లోపం వల్ల వచ్చే ఆకలి. ఇక్కడే మనం ఇంకొక రకమైన ఆకలి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆ సీజనల్ ఆకలికి భిన్నంగా ఉండేదే దీర్ఘకాలిక ఆకలి. దీర్ఘకాలిక ఆకలి అంటే? దీనికి ఉదాహరణగా మనం బెంగళూరులో రిక్షాలాగే అహ్మద్ కథను పరిశీలిద్దాం. రాములాగా ఇతనికి ఒక సీజన్లో పని ఉండి మరో సీజన్లో పని లేకుండా ఉండదు. అవును, రిక్షా వాళ్లకి రోజూ పనుంటుంది. కానీ రిక్షా కార్మికుడిగా రోజూ ఒకేలా సంపాదన ఉండదు కదా. వాన పడినా లేదా అతనికి జబ్బు చేసినా ఆ రోజుకి ఆదాయం 0. ఈ అనిశ్చితి వల్ల అతని కుటుంబం రోజూ ఆకలి భయంతోనే బతకాల్సొస్తుంది. అబ్బా, చాలా కష్టమైన పరిస్థితి కదా ఇది. అవును. కానీ అహ్మద్కు ఒక రక్షణ కవచం ఉందిక్కడ. ఏంటది? అదే ప్రభుత్వం ఇచ్చిన పసుపు రంగు రేషన్ కార్డ్. ఈ కార్డుండటం వల్ల అతనికి మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే గోధుమలు, బియ్యం, చక్కెర దొరుకుతాయి. ఓహో, అంటే ఆ రేషన్ కార్డ్ అతనికొక ఆసరాలాగా ఉందన్నమాట. కరెక్ట్. రోజువారీ మార్కెట్ హెచ్చుతగ్గుల నుండి ఈ రేషన్ కార్డు అతని కుటుంబాన్ని ఒక బఫర్లా కాపాడుతోంది. ఒకవేళ ఆ కార్డు లేకపోతే అహ్మద్ కుటుంబం ఖచ్చితంగా ఈ దీర్ఘకాలిక ఆకలి రొంపిలో కూరుకుపోతుంది. నిజమే. అంటే ఇక్కడ ఆకలి అనేది పేదరికానికి ప్రతిబింబం మాత్రమే కాదు, ఆకలే మనిషిని మరింత పేదరికంలోకి నెట్టేస్తోంది కదా. ఖచ్చితంగా. సరైన పోషకాహారం లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. పదే పదే జబ్బులు బారిన పడతారు. మందుల కోసం అప్పులు చేస్తారు. మళ్లీ పని చేయలేరు, కాబట్టి ఆదాయం ఉండదు. ఇదొక భయంకరమైన విషవలయం. అవును. మనం 1998 మరియు 99 నాటి జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే లెక్కలను ఒక్కసారి గమనిస్తే సుమారు 11 కోట్ల మంది మహిళలు, 5 ఏళ్లలోపు పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తెలిసింది. 11 కోట్ల మందా? ఇది చాలా పెద్ద సంఖ్య కదా. అవును. దీన్ని భౌగోళికంగా చూస్తే మనకొక విచిత్రం కనిపిస్తుంది. దేశంలో ఒకవైపు ఐటీ బూమ్ నడుస్తూ ఆకాశహర్మ్యాలు నిర్మితమవుతుంటే, ఇంకోవైపు యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాలతో పాటు ఒరిస్సాలోని కాలాహండి, కాశీపూర్ లాంటి ప్రాంతాల్లో నేటికీ కరువులాంటి పరిస్థితులే ఉన్నాయి. అంటే ఒకే దేశంలో 2 వేర్వేరు ప్రపంచాలున్నట్లుగా అనిపిస్తోంది ఇది వింటుంటే. కరెక్ట్, సరిగ్గా చెప్పారు. అయితే ఈ పరిస్థితులను మార్చాలనే ఉద్దేశంతోనే మనం ఆహార ఉత్పత్తిలో ఎవరిమీద ఆధారపడకూడదని 1960లలో ఒక పెద్ద మిషన్లాగా హరిత విప్లవం మొదలుపెట్టాం కదా. అవును. ఆ గ్రీన్ రెవల్యూషన్ మన దేశం ముఖచిత్రాన్నే మార్చేసింది. ఒకప్పుడు అమెరికా నుండి వచ్చే ఎర్ర గోధుమల కోసం ఓడనీవుల దగ్గర ఎదురుచూసే దైన్యస్థితి ఉండేది మనకి. అక్కడి నుండి మనకు కావాల్సినంత మనమే పండించుకునే స్థాయికి ఎదగడం చిన్న విషయం కాదు కదా. అస్సలు కాదు. అదొక చారిత్రక విజయం. అందుకే 1968లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ విజయానికి గుర్తుగా వీట్ రెవల్యూషన్ అనే ఒక ప్రత్యేక స్టాంపును కూడా విడుదల చేశారు. అవును. ఆ స్టాంప్ ఒక మైలురాయి. అక్కడి నుండి మన ప్రయాణం మొదలుపెట్టి 2015 మరియు 16 నాటికి వస్తే భారతదేశ ఆహారధాన్యాల ఉత్పత్తి ఏకంగా 252.22 మిలియన్ టన్నులకు చేరుకుంది. అబ్బా, ఇది చాలా అద్భుతమైన నెంబర్. కానీ ఇక్కడ నాకొక పెద్ద సందేహం వస్తుంది. అడగండి. మనం దేశ ప్రజలందరికీ సరిపోయేంత ఆహారాన్ని పండిస్తున్నాం సరే, మరి ఎందుకు ఆ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే మన FCI ఆ ధాన్యానంతా తీసుకెళ్లి గోదాముల్లో నింపుతోంది? మంచి ప్రశ్న. ఎంత భారీ స్థాయిలో ధాన్యాన్ని ప్రభుత్వం మార్కెట్లోకి రాకుండా నిల్వ చేయడం వల్ల, అంటే బయట మార్కెట్లో సరఫరా తగ్గిపోయి సామాన్యులకు ధరలు అమాంతం పెరిగిపోవా? అసలు ఈ బఫర్ స్టాక్ వ్యూహం వెనుకొన్న అసలు లాజిక్ ఏమిటంటారు? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. బయటకు చూస్తే ప్రభుత్వం ధాన్యాన్ని దాచిపెడుతున్నట్లు అనిపిస్తుంది, కానీ దీని వెనుకొన్న యంత్రాంగం వేరు. అంటే దానికి వేరే కారణం ఉందంటారా? అవును. ఈ బఫర్ స్టాక్ ఏర్పాటు చేయడం వెనుక 2 బలమైన ఆర్థిక మరియు సామాజిక కారణాలున్నాయి. మొదటిది రైతులను ఆదుకోవడం. రైతులను ఆదుకోవడం ఎలా?
పంట చేతికి రాగానే మార్కెట్లోకి ఒకేసారి లక్షలాది టన్నుల ధాన్యం వస్తుంది. అప్పుడు సప్లై పెరిగిపోయి డిమాండ్ తగ్గి ధరలు పాతాళానికి పడిపోతాయి కదా. కరెక్టే. అప్పుడు రైతులు చాలా నష్టపోతారు. అవును. ఆ పరిస్థితి రాకుండా ఎఫ్సీఐ రంగంలోకి దిగి కనీస మద్దతు ధర అంటే ఎంఎస్పీకి ధాన్యాన్ని కొంటుంది. ఇది రైతులకు ఒక ఫ్లోర్ ప్రైస్ లాగా పనిచేస్తుంది. ఓకే, అర్థమైంది. ఇక రెండవది వినియోగదారులను ఆదుకోవడం. ఇలా కొన్న ధాన్యాన్ని ప్రభుత్వం ఎందుకు నిల్వ చేస్తుందంటే కేవలం కరువులు లేదా వరదలు లాంటి విపత్తులు వచ్చినప్పుడు మాత్రమే కాదు. మరి ఎప్పుడు? ఎప్పుడైనా బహిరంగ మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పెరిగిపోతే ఆ ధరలను కట్టడి చేయడానికి ఈ బఫర్ స్టాక్ను ఒక ఆయుధంగా వాడుతుంది ప్రభుత్వం. ఓహో, అంటే ధరలను కంట్రోల్ చేయడానికి అన్నమాట. కరెక్ట్. అంతేకాకుండా ఆహార లోటు ఉన్న ప్రాంతాలకు దీన్ని రవాణా చేసి అక్కడి రేషన్ షాపుల ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు పేదలకు అందిస్తుంది. అంటే అటు రైతుకు నష్టం రాకుండా, ఇటు పేదవాడికి ఆహారం అందకుండా పోకుండా మధ్యలో ఒక వంతెన లాంటి వ్యవస్థను నిర్మించారన్నమాట. కరెక్ట్. ఆ వ్యవస్థ పేరే ప్రజా పంపిణీ వ్యవస్థ. అదే మన పీడీఎస్. ఈ పీడీఎస్ అనేది లాజిస్టిక్స్ పరంగా చూస్తే ఒక అద్భుతమనే చెప్పాలి. అవును. పంజాబ్, హర్యానాలో పండిన గోధుమలను, అలాగే ఆంధ్రప్రదేశ్లో పండిన బియ్యాన్ని రైళ్ల ద్వారా దేశం నలుమూలలా ఉన్న సుమారు 5.5 లక్షల రేషన్ షాపులకు చేర్చడమంటే అది చిన్న విషయం అస్సలు కాదు. దేశవ్యాప్తంగా ఇంత పెద్ద నెట్వర్క్ నడపడం చాలా కష్టమైన పనే. దీని పరిణామక్రమం చూస్తే మొదట్లో ఈ రేషన్ వ్యవస్థ అందరికీ ఒకేలా ఉండేది, అంటే యూనివర్సల్ పీడీఎస్ లాగా. కానీ 1990ల నాటికి ఇందులో ఒక మార్పు వచ్చింది. ఎలాంటి మార్పు? సబ్సిడీ భారం ఎక్కువవుతోందని, కేవలం అవసరమైన వారినే టార్గెట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలా 1997లో టార్గెటెడ్ పీడీఎస్ తీసుకొచ్చారు. టార్గెటెడ్ పీడీఎస్. అవును. దీని ద్వారా జనాభాను దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారు అంటే బీపీఎల్ మరియు ఎగువన ఉన్నవారు అంటే ఏపీఎల్ అని రెండుగా విడదీశారు. అవును. ఈ కార్డుల సిస్టమ్ అప్పుడే వచ్చింది. తర్వాత అత్యంత నిరుపేదల కోసం అంత్యోదయ అన్న యోజన లాంటి పథకాలు తెచ్చి వాళ్లకి 2 రూపాయలకే గోధుమలు, 3 రూపాయలకే బియ్యం ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది చాలా మంచి ఇనిషియేటివ్. అంతేకాదు, దానికి ముగింపుగా 2013లో వచ్చిన జాతీయ ఆహార భద్రతా చట్టం చాలా కీలకం. గ్రామీణ ప్రాంతాల్లో 75%, పట్టణాల్లో 50% ప్రజలకు ఆహారమనేది ఒక దయాదాక్షిణ్యం కాదు, అది చట్టబద్ధమైన హక్కు అని స్పష్టం చేసింది. అవును. ఇదంతా వింటుంటే వావ్, మనమొక పకడ్బందీ వ్యవస్థను నిర్మించామన్న భావన కలుగుతుంది కదా. సిద్ధాంతపరంగా చూస్తే ఇది చాలా పకడ్బందీ వ్యవస్థే. కానీ క్షేత్రస్థాయిలో అమల్లోకి వచ్చేసరికి ఈ వ్యవస్థలో ఎన్ని లొసుగులున్నాయో మన మూలాధారాలు చాలా విమర్శనాత్మకంగా విశ్లేషించాయి. ఏంటా లొసుగులు? ఈ యూనివర్సల్ సిస్టమ్ నుండి టార్గెటెడ్ సిస్టమ్కి మారడం వల్ల ఒక పెద్ద తప్పు జరిగింది. దారిద్ర్యరేఖకు ఎగువనున్నవారికి మరియు దిగువన ఉన్నవారికి వేర్వేరు ధరలు నిర్ణయించడంతో అవినీతికి ఒక రహదారి వేసినట్లయింది. అబ్బా! ఎలా అంటారు? రేషన్ డీలర్లు ఈ ద్వంద్వ ధరల విధానాన్ని ఎలా వాడుకున్నారో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది మనకి. ఒక డీలర్ ప్రభుత్వ గోదాము నుండి బియ్యాన్ని అత్యంత తక్కువ ధరకు, అంటే కిలో 3 రూపాయలకే బీపీఎల్ కార్డుదారుల కోసం తెస్తాడు. అవును. అదే బియ్యాన్ని బయట బహిరంగ మార్కెట్లో హోటళ్లకు కిలో 30 రూపాయలకు అమ్మేస్తాడు. మధ్యలో ఉన్న ఆ భారీ లాభాన్ని తన జేబులో వేసుకుంటాడు. మరి ఆ పేదవాడు రేషన్ షాప్కొస్తే డీలరేం చెప్తాడు? ఏముంది, స్టాక్ రాలేదనో లేక ఆ నేలమీద ఊడ్చిన చెత్త బియ్యాన్నో ఇస్తాడు. ఛా, ఎంత దారుణం! ఇక ఏపీఎల్ కార్డుదారుల పరిస్థితి మరీ విచిత్రం. వాళ్లకు రేషన్ షాప్లో ఉన్న ధరకు బయట మార్కెట్లో ఉన్న ధరకు పెద్దగా తేడా లేకుండా పోయింది. అవును, దాంతో వాళ్లు రేషన్ షాపుల వైపు వెళ్లడమే మానేశారు కదా. కరెక్ట్. సరుకు అమ్ముడుపోలేదు. ఎఫ్సీఐ గోదాముల్లో నిల్వలలాగే పేరుకుపోయాయి. ఒకవైపు అంతులేని ఆహారం ఎలుకల పాలవుతుంటే మరోవైపు పౌష్టికాహారం లేక పసిపిల్లలు చనిపోతున్న వైరుధ్యానికి అసలు కారణం ఈ అవినీతి యంత్రాంగమే. నిజమే. ఇది కేవలం సామాజిక సమస్య మాత్రమే కాదు, ఈ వ్యవస్థ పర్యావరణం మీద కూడా కోలుకోలేని దెబ్బ కొట్టింది అనిపిస్తోంది. అది ఎలా? ప్రభుత్వం కేవలం వరి, గోధుమలకు మాత్రమే ఖచ్చితమైన కనీస మద్దతు ధర ఇస్తూ కొనుగోలు చేస్తుండటంతో పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో రైతులు వాతావరణానికి సరిపడని పంటలవైపు మళ్లారు కదా. అవును. మునుపు అక్కడ వేరే పంటలు వేసేవారు. ఒకప్పుడు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా పొడి వాతావరణానికి తట్టుకునే ముతక ధాన్యాలు పండించేవారు. కానీ ఇప్పుడు ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, పత్తి లాంటి పంటలు పండిస్తున్నారు. అంటే ఎంఎస్పీ రావడం వల్ల ఆ పంటల వైపు వెళ్లారన్నమాట. కరెక్ట్. ఉచిత కరెంటు రావడం,
ఎంఎస్పీ భరోసా ఉండటంతో పంపుసెట్లు పెట్టి భూగర్భ జలాలను విపరీతంగా తోడేస్తున్నారు. దీనివల్ల ఆ రాష్ట్రాల్లో నీటి మట్టాలు అడుగంటిపోతున్నాయి, భూసారం దెబ్బతింటోంది. ఇది చాలా పెద్ద పర్యావరణ ముప్పు. అవును. మరోవైపు సామాన్యులు, పేదలు ప్రధానంగా తినే సజ్జలు, జొన్నలు, రాగులు లాంటి ముతక ధాన్యాల ఉత్పత్తి దేశవ్యాప్తంగా దారుణంగా పడిపోయింది. పర్యావరణాన్ని నాశనం చేస్తూ కేవలం గోదాములను నింపడం కోసం మాత్రమే మనం వ్యవసాయం చేస్తున్నామా అన్న అనుమానం వస్తుంది. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమేది. అంటే ఈ అతిపెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఒకవైపు అవినీతిలో కూరుకుపోయి మరోవైపు పర్యావరణాన్ని దెబ్బతీస్తుంటే దీనికి ప్రత్యామ్నాయమే లేదా? కింది స్థాయిలో ప్రజలు తమ ఆహార భద్రతను తామే చూసుకునే స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థలేవి లేవాసలు? ఎందుకు లేవు? ఆహార భద్రత అంటే కేవలం ఢిల్లీలోని అధికారుల చేతుల్లోనో బ్యూరోక్రసీలోనో ఉండిపోయే అంశం కాదు. మరింకెవరు చేతుల్లో ఉంది? స్థానిక ప్రజలు, సహకార సంఘాలు ఏకమైతే వ్యవస్థను ఎంత పారదర్శకంగా నడపవచ్చో చెప్పడానికి మనకు తమిళనాడు ఒక అద్భుతమైన ఉదాహరణ. తమిళనాడు మోడలేంటి ప్రత్యేకత? దేశమంతా రేషన్ డీలర్ల అవినీతి గురించి మాట్లాడుకుంటే తమిళనాడులో మాత్రం 94% రేషన్ దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులు కాదు, సహకార సంఘాలే నడుపుతున్నాయి. అబ్బా, 94%? అవును. స్థానిక ప్రజలే ఆ సంఘాల్లో సభ్యులుగా ఉంటారు కాబట్టి ఎవరి రేషన్ వారికి ఖచ్చితంగా అందుతుంది. ఒక జవాబుదారీతనం ఉంటుందెక్కడ. వావ్, ఇది వినడానికి చాలా బాగుంది. ఇక సహకార రంగమనగానే మనందరికీ గుర్తుకొచ్చేది గుజరాత్లోని అమూల్ కదా. అవును, అమూల్ పాలు చాలా ఫేమస్. పాల ఉత్పత్తిలో వారు సాధించిన ఆ శ్వేత విప్లవం ఎంతోమంది సన్నకారు రైతుల, మహిళల జీవితాల్నే మార్చేసింది. పాలు కూడా పోషకాహార భద్రతలో అత్యంత కీలకమైన భాగమే కదా. కరెక్ట్, పాలు చాలా ముఖ్యం. అలాగే ఢిల్లీలో మదర్ డైరీ కూడా పాలు, కూరగాయలను రైతులకు గిట్టుబాటు ధర ఇస్తూనే పట్టణ ప్రజలకు నియంత్రిత ధరలకు అందిస్తోంది. ఇవి కేవలం కథలు కావు, విజయవంతంగా నడుస్తున్న ఆర్థిక నమూనాలు. నిజమే. ఈ సహకార సంఘాల గురించి వింటుంటే నాకు మన మూలాధారాల్లో ప్రస్తావించిన మహారాష్ట్ర గ్రెయిన్ బ్యాంక్స్ మోడల్ చాలా అద్భుతంగా అనిపించింది. అవును, గ్రెయిన్ బ్యాంక్స్ ఇదొక ఇన్నోవేటివ్ ఐడియా. అసలు ఆహార భద్రతకు ఇంతకంటే లోకలైజ్డ్ మరియు స్మార్ట్ సొల్యూషన్ ఉండదేమో అనిపిస్తోంది. మహారాష్ట్రలో అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ సైన్స్ అనే స్వచ్ఛంద సంస్థ గ్రామాల్లో ఈ ధాన్యపు బ్యాంకులను ఏర్పాటు చేసింది. ఇవి ఎలా పనిచేస్తాయో చూస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. సాధారణంగా పేద రైతులు వ్యవసాయ పనులు లేని కరువు కాలంలో ఆకలి తీర్చుకోవడానికి వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు చేస్తారు కదా. అవును, తక్కువ ఆదాయం ఉన్నవాళ్లు చేసే పని అదే. ఆ డబ్బుతో వాళ్లు మార్కెట్లో ఎక్కువ ధరకు బియ్యం కొంటారు. మళ్లీ పంట చేతికి రాగానే ఆ అప్పు తీర్చడానికి తమ పంటను తక్కువ ధరకు అమ్ముకుంటారు. ఈ డళారీ వ్యవస్థలో వాళ్లు ఎప్పుడికీ అప్పుల ఊబిలోనే ఉండిపోతారు. కరెక్టే, ఇది తరతరాలుగా జరుగుతున్నదే. కాని ఈ గ్రెయిన్ బ్యాంక్ వల్ల ఈ సమస్యకు చెక్ పడింది. ఎలాగంటే ఇక్కడ డబ్బులతో అస్సలు పనిలేదు. డబ్బులతో పనిలేదా? మరి ఎలా ఇస్తారు? పంట పండినప్పుడు రైతులు కొంత ధాన్యాన్ని ఈ బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. పనులేని కరువు కాలంలో వాళ్లకి ఎంత ధాన్యం కావాలో దాన్ని అప్పుగా తీసుకుంటారు. అప్పుగా అంటే ధాన్యాన్నే అప్పుగా తీసుకుంటారా? కరెక్ట్. మళ్ళీ పంట వచ్చాక తీసుకున్న ధాన్యానికి కొంచెం వడ్డీ కలిపి తిరిగి ఇచ్చేస్తారు. ఆ వడ్డీ కూడా ధాన్యం రూపంలోనే ఇస్తారు. అబ్బా, ఇది భలే ఐడియా. అవును కదా. అంటే ఇక్కడ ద్రవ్యోల్బణం, మార్కెట్ ధరల హెచ్చుతగ్గులు వీళ్లమీద ఎలాంటి ప్రభావం చూపవు. ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఎఫ్సీఐ గోదాం కోసం వీళ్లు ఎదురుచూడాల్సిన పనిలేదు. ఒక స్థానిక కమ్యూనిటీ తమ మీద తాము నమ్మకంతో నిర్మించుకున్న ఒక ఆర్థిక కోట ఈ గ్రీన్ బ్యాంక్. దీన్నే వికేంద్రీకరణ అంటారు. ఆ సంస్థ కేవలం బ్యాంకులు పెట్టడమే కాకుండా స్థానిక యువతకు ఈ బ్యాంకులు ఎలా నిర్వహించాలో శిక్షణ కూడా ఇచ్చింది. అంటే వాళ్లని వాళ్లే ఎంపవర్ చేసుకున్నారన్నమాట. కరెక్ట్. సమస్య ఎక్కడుందో పరిష్కారం కూడా అక్కడే ఉండాలి కదా. పీడిఎస్ లాగా ఎక్కడో పంజాబ్లో పండిన ధాన్యాన్ని దేశమంతా తిప్పడం కన్నా స్థానికంగా పండే ముతక ధాన్యాలను ప్రోత్సహిస్తూ ఆయా ప్రాంతాల ఆహార అలవాట్లకు తగ్గట్టుగా ఇలాంటి గ్రెయిన్ బ్యాంకులను దేశవ్యాప్తంగా విస్తరిస్తే చాలా మంచిది. అవును, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది కదా. ఖచ్చితంగా. ఆకలితో పాటు ఆ పర్యావరణ సమస్యను కూడా పరిష్కరించవచ్చు. ఈ మొత్తం విశ్లేషణను ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటది? 1943లో లక్షలాది మంది ఆకలి చావుల నుండి బయటపడి నేడు గోదాముల నిండా ధాన్యం నిల్వ చేసుకునే స్థాయికి దిగాం.
వ్యవసాయంలో మనం సాధించిన సాంకేతిక విజయాలు అసాధారణమైనవి. నిజమే. కాని సిస్టమ్ అంచుల వద్ద ఉన్న లొసుగులు అంటే రేషన్ డీలర్ల దారి మళ్లింపులు, టార్గెటెడ్ పీడీఎస్లో ఉన్న వర్గీకరణ లోపాలు, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న కనీస మద్దతు ధర విధానాలు ఇవన్నీ మన ఆహార భద్రతా వలయానికి పడిన చిల్లులు. కరెక్ట్. ఈ చిల్లులను మూసివెయ్యకపోతే ఉత్పత్తి ఎంత పెరిగినా సరే ఆకలి కేకలు మాత్రం ఆగిపోవు. ఖచ్చితంగా. ఆహార భద్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ పథకం కాదు. అది కోట్లాది మంది ప్రాణాలకు సంబంధించిన దినసరి పోరాటం కదా. మనం ఈరోజు చర్చించిన మూలాధారాలు మన వ్యవస్థలోని లోపాలను, అలాగే విజయాలను చాలా స్పష్టంగా కళ్ల ముందుంచాయి. అవును, మనకొక క్లారిటీ వచ్చింది. కానీ ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక సరికొత్త ఆలోచనతో మనం దీన్ని ఆపాలనుకుంటున్నాను. చెప్పండి. ఈరోజు మనం మాట్లాడుకున్న బఫర్ స్టాక్, ఎంఎస్పి, పీడీఎస్ ఈ యంత్రాంగమంతా కూడా గత శతాబ్దపు సవాళ్లను ఎదుర్కోవటానికి అప్పటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా డిజైన్ చేయబడింది. అవును, పాత డిజైన్ అది. కాని ఇప్పుడు భూమండలం ముందు వాతావరణ మార్పు అనే అతిపెద్ద పెనుభూతం నిలబడి ఉంది. వాతావరణం వేడెక్కడం వల్ల రాబోయే దశాబ్దాల్లో ఋతుపవనాలు పూర్తిగా గతి తప్పితే అదొక పెద్ద ప్రమాదం. అకాల వర్షాలు, భయంకరమైన కరువులు సర్వసాధారణమైపోయి హరిత విప్లవం ద్వారా మనం సాధించిన పంటల దిగుబడి అంచనాలు అమాంతం పడిపోతే అప్పుడు పరిస్థితి చేయి దాటిపోతుంది. అప్పుడు ఈ పాత గోదాములు, ఈ పాత ఎంఎస్పి విధానాలు ఆ కొత్త తరహా ప్రకృతి విపత్తులను ఎదుర్కోగలవా? లేదా భవిష్యత్తు తరాలను బతికించుకోవడానికి మనం ఆహార భద్రత అనే దానికి వాతావరణ మార్పుల నేపథ్యంలో ఒక సరికొత్త నిర్వచనాన్ని, ఒక కొత్త యంత్రాంగాన్ని వెతుక్కోవాల్సిన సమయం ఆసన్నమైందా? ఇది నిజంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన బలమైన ప్రశ్న. ఆకలి లేని రేపటి కోసం ఈ అన్వేషణ ఇక్కడితో ఆగిపోదు. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో ఇంకో సుదీర్ఘమైన చర్చలో కలుద్దాం.